దూకుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1000 ప్రింట్లతో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి దగ్గర కూడా ఒక హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మూవీకి సంబంధించిన మరింత రివ్యూ కేశవ్ అందిస్తారు. కేశవ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. కేశవ్, చెప్పండి, మొత్తంగా సినిమాకి సంబంధించి మీరు ఆల్రెడీ చూడడం జరిగింది. ఏ ఎలిమెంట్స్ ఇందులో బాగా హైలైట్ అయ్యి అనుకుంటున్నారు? ఒక సినిమా హిట్ అవడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. మీ రివ్యూ ఎలా ఉంది? కార్తీక్, ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా మహేష్ బాబుకి సరైన హిట్ లేదు. తన పోకిరి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కి తగ్గ సినిమా చేయలేదు అనే నిరాశ అభిమానుల్లో ఉంది. పైగా ఏడాదికి ఒక్క సినిమానే సెలెక్టివ్ గా చేసే మహేష్ బాబు ఈ ఏడాది ఇచ్చే సినిమా హిట్ అవుతుందా ఏమవుతుంది అనేటువంటి ఆశ, ఆలోచన అందరిలోనూ ఉంది. అది ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత అభిమానులందరిలో కూడా ఆ సంతోషం రెట్టింపు అయిందని చెప్పని దసరా పండుగ ముందే వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. సినిమా పరంగా చూస్తే కథని బేస్ చేసుకుని సినిమా తీస్తే ఎప్పటికైనా కానీ సక్సెస్ సాధిస్తుందనేటువంటి నమ్మకాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పని అనుకోవచ్చు. సినిమాలో పాజిటివ్ యాంగిల్స్ లో మనం చూస్తే కనుక సినిమాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో మహేష్ బాబే ఈ సినిమాలో పెద్ద హైలైట్ గా మనం చూడాల్సి వస్తుంది. శ్రీను వైట్ల సినిమాల గురించి ప్రేక్షకులకు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. అతను ఇచ్చే కామెడీ చాలా ఫ్యామిలీ కామెడీ, హెల్దీ కామెడీ ఉంటుంది అనేటువంటి టాక్ ఉంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, అంటే మహేష్ స్టార్డమ్ అదేవిధంగా శ్రీను వైట్ల కాంబినేషన్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇది ఒక మంచి సినిమాగా టాక్ సంపాదించడం నిజంగా మంచి విశేషంగానే చూడాలి కార్తీక్. కేశవ్, అలాగే ఇందులో మహేష్ బాబు కొన్ని డిఫరెంట్ రోల్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అందులో ఆయన చేసిన రోల్స్ లో ఏది హైలైట్ గా ఉంది? మొత్తంగా సినిమా మొత్తానికి ఎసెట్ అంటే మహేష్ బాబు అని అనుకోవాలి. శ్రీను వైట్ల డైరెక్షన్ తక్కువ చేయడం కాదు, శ్రీను వైట్ల ప్రతి క్యారెక్టర్ ని ఎంత సమర్థంగా నడిపించగలిగారంటే ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్, దేనికి ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్. ఈవెన్ బ్రహ్మానందం క్యారెక్టర్ గానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ గానీ, విలన్ గానీ, హీరోయిన్ గానీ అందరినీ కూడా చాలా సమాంతరంగా నడిపించారు. అయితే అన్ని పాత్రల్ని డైరెక్టర్ ఏ విధంగా అయితే తెర వెనుక నడిపిస్తాడో అన్ని పాత్రల్ని తెర ముందర నడిపించింది మహేష్ బాబు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో మహేష్ బాబు కనిపిస్తాడు. ముందుగా మనం చాలా వరకు స్టిల్స్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు చూసి మహేష్ బాబు ఇందులో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నాడని, కొంతమంది మళ్ళీ పోకిరి క్యారెక్టర్ రిపీట్ చేస్తున్నారని, లేదంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయి. నిజానికి ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా సినిమాలో ఏదో ఒక సందర్భంలో వచ్చి అభిమానులు గాని ప్రేక్షకులు గాని పలకరించి వెళ్తూనే ఉంటే ప్రతి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఎటువంటి మేనరిజమ్స్ తో ఉండాలో ఆ మేనరిజమ్స్ ను పలికించడంలో మహేష్ బాబు 100% సక్సెస్ అయ్యాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది మహేష్ అభిమానులు చెప్పే మాటలే కాదు, మామూలు వ్యక్తులు కూడా ఆ సినిమా చూసిన తర్వాత ఫీల్ అయ్యేటువంటి ఇది. మొత్తం మీద మహేష్ యాక్టింగ్ స్కిల్స్ చాలా వరకు మామూలుగా ఇంతకాలం మనం చూసిన వాటికంటే ఈ సినిమాలో రెట్టింపు అయ్యాయి, చాలా మెచ్యూర్ అయ్యాయి మనం అనుకోవచ్చు కార్తీక్. కేశవ్, అలాగే మహేష్ బాబు ఇంతకుముందు పోకిరి సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించారు అండ్ ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంది. ఏంటి ఆ సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అయింది అనుకోవచ్చా? సెంటిమెంట్ అని మనం అనుకుంటే సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుంచి వస్తున్న రివ్యూస్ చూస్తున్నాము, పబ్లిక్ టాక్ చూస్తున్నాము. ఫస్ట్ డే ఫ్యాన్స్ మాత్రమే మాట్లాడతారని చెప్పి అనుకుంటారు, కానీ రివ్యూస్ చేసే వాళ్ళు ఇంకా చాలా బ్యాలెన్స్డ్ గా, క్రిటికల్ గా రివ్యూస్ చేసి ఎన్ని మార్కులు ఇవ్వాలి, మహేష్ బాబుకి పాస్ మార్క్స్ ఇవ్వాలా, సూపర్ హిట్ మార్క్స్ ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేస్తారు. కానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసి చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా, హిట్, సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది. పైగా ఈ సీజన్ లో, దసరా సీజన్ మహేష్ బాబు సినిమాతోనే ఈసారి మనకు మొదలైంది. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు, 4-5 పెద్ద సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్న సినిమాలు దాదాపు ఒక 25 సినిమాల వరకు ఈ 10-15 రోజుల్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి చూస్తే కనుక మహేష్ బాబు ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు అనుకోవచ్చు. గత 2 సినిమాలు 3 సినిమాల్లో ఆశించినంత సక్సెస్ లేనటువంటి మహేష్ బాబుకి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గానే మనం భావించవచ్చు. సినిమాలో క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే 3 క్యారెక్టర్లుగా ఒక రకంగా మామూలు కుర్రాళ్లా కనిపించే క్యారెక్టర్ ఒకటి, తర్వాత పోలీస్ ఆఫీసర్ మీరు చెప్పినట్టుగా మాఫియా డాన్స్ ని వెంటాడే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, దూకుడు ఎక్కువగా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ కూడా ఇందులో వస్తుంది. అంటే పాత సినిమాల్లో మనం చూసేవాళ్ళు అట్లా ఒకే సినిమాలో 2-3 రోల్స్, డిఫరెంట్ రోల్స్ చేయడం అనేది ఇది మామూలుగా శ్రీను వైట్ల సినిమాలో కనిపించే ట్రెండ్. ఆ ట్రెండ్ ఈ సినిమాలో కూడా కంటిన్యూ అయ్యింది. అయితే ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ ఆ క్యారెక్టర్ కి సంబంధించిన లాంగ్వేజ్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, అందులో ఉన్నటువంటి డైలాగ్ పంచ్ గానీ, ఇవన్నీ మహేష్ బాబు అద్భుతంగా ఇందులో పండించగలిగాడని చెప్పని మనం చెప్పుకోవచ్చు. మిగతా క్యారెక్టర్స్ తో డీల్ చేసేటప్పుడు కూడా అటు హీరోయిన్ తో గానీ కామెడీగా కొన్ని సీన్స్ ఉన్నటువంటి, అంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, అదేవిధంగా ఎంఎస్ నారాయణ, వీళ్ళందరితో కాంబినేషన్ కామెడీ నడిపించేటప్పుడు కూడా గత సినిమాలతో పోలిస్తే మహేష్ బాబుకు సంబంధించిన సూపర్ హిట్ సినిమాగానే మనం చూడాలి. ఆ పాత్రలన్నింటినీ కూడా మహేష్ బాబు క్యారెక్టర్ చక్కగా డామినేషన్ అనేటువంటి పద్ధతి కనబడకుండా ప్రతి క్యారెక్టర్ లోనూ ఇవిడిపోతూ మన ముందరే జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ లాగా పలికించడంలో ఆర్టిస్టులు సక్సెస్ అయ్యారు. మొత్తం సినిమా యూనిట్ కూడా ఈ విషయంలో మంచి క్రెడిట్ సంపాదించని మనం భావించవచ్చు కార్తీక్.
కేశవ్, అలాగే మహేష్ బాబు అనగానే ఇంతకు ముందు మనం అక్కడ ఊహించుకునే వాళ్ళం ఆ డైలాగ్స్ కొంచెం తక్కువగా ఉండి షార్ట్ అండ్ పంచ్ డైలాగ్స్ ఉండేటివి. బట్ రాను అది మహేష్ బాబు మార్చుకుంటూ వచ్చాడు. ఒక కామెడీ క్యారెక్టర్ కూడా ఇందులో చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మహేష్ బాబు కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఈ సినిమాతో మహేష్ బాబు కామెడీకి చాలా మెచ్యూరిటీ వచ్చిందని మనం భావించవచ్చు కార్తీక్. ఎందుకంటే గతంలో కూడా మహేష్ బాబు కామెడీ సీన్స్ చాలా వరకు చేశారు. అయితే కామెడీ సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఉన్నటువంటి సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి ఆయన కెరియర్ లో చేసిన. గతంలో అంటే నాని అనే సినిమా ఒకటి వచ్చింది, అన్నింటిలో కొంత కామెడీ పంచ్ తో ట్రై చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. అలానే లాస్ట్ పిక్చర్ చూస్తే కలేజా సినిమాలో కామెడీగా అంటే లెందీ డైలాగ్స్ చెప్పే ప్రయత్నం మహేష్ చేశాడు, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అది అభిమానుల్ని కానీ ప్రేక్షకులు కానీ ఎవరిని కూడా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో చూస్తే వాటి అన్నింటిలో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన మెచ్యూరిటీని బహుశా ఈ సినిమాలో బాగా ప్రదర్శించాడని చెప్పని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సీన్ లో కూడా ఎంతో కొంత కామెడీ, ఎంతో కొంత హాస్యము నడిచే విధంగానే ఈ సినిమాని నరేట్ చేసేటప్పుడు డైరెక్టర్ శ్రీను వైట్ల గానీ, డైలాగ్ రైటర్ కోన వెంకట్ గానీ వీళ్ళందరూ ట్రై చేసినట్టు మనకు కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైలాగ్ లోనూ ఒక రకమైన కామెడీ ఉంటుంది. సీరియస్ పాత్రల్ని ఏ విధంగా మహేష్ బాబు చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమాలో మనం కొన్ని సీన్స్ చూసాం, చాలా సీరియస్ డైలాగ్స్ తో కూడా నవ్వించాడు మహేష్ బాబు. ఈ సినిమాలో అటు సీరియస్నెస్ ని ఇటు కామెడీని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి ఒక మెచ్యూర్డ్ రోల్ మహేష్ బాబులో కనిపిస్తూ ఉంటుంది. అలానే సినిమాని మనం అంతా కామెడీగానే తీసుకోవడానికి అవకాశం లేదు, చాలా మెలో డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ముఖ్యంగా ఉంటుంది. ఒక ఫాదర్ కోసం తాపత్రయపడే కొడుగ్గా, అలానే మాఫియా డాన్స్ ను పట్టుకోవాలని ఆరాటం ఉన్నటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి పోలీస్ అధికారిగా, అలానే ఒక సమాజంలో ఉన్నటువంటి కొంతమంది బడుగు వర్గాల ప్రజలను ఆదుకోవాలని ఆతృత ఉన్నటువంటి వ్యక్తిగా, ఇలా 4-5 పాత్రల్లో మహేష్ బాబు కనిపించడం, ఆ పాత్రలకు తగ్గట్టుగా కామెడీని పండించడం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడంలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. గతంలో సినిమాలతో పోలిస్తే ఇప్పుడు చాలా మెచ్యూరిటీ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏమాత్రం అతను మహిళా ఫ్యాన్స్ ను కూడా నిరాశపరచకుండా లవర్ బాయ్ క్యారెక్టర్ ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రకాలుగాను పాత్రల్ని బ్యాలెన్స్ చేసి మహేష్ బాబు ఈ సినిమాలో మంచి మెచ్యూరిటీ నటన ద్వారా కనబరిచాడని చెప్పి మనం భావించవచ్చు కార్తీక్. కేశవ్, అలాగే వెన్ కమింగ్ టు కలెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పటివరకు కూడా మనం మగధీరనే చెప్పుకుంటున్నాం. దెన్ ఇప్పుడు ఈ సినిమా దూకుడు ఎంతవరకు దాన్ని క్రాస్ చేయొచ్చు అంటారు? చాలా ఎక్స్పెక్టేషన్స్ తర్వాత రిలీజ్ అయిన సినిమా, పైగా కాంబినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి కాంబినేషన్. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్, అలానే గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటికి ఏమాత్రం తీసుకోకుండా, అలానే పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ కూడా వీటిలో ఏమాత్రం తీసుకుపోకుండా శ్రీను వైట్లకి మహేష్ బాబు కాంబినేషన్ కూడా అదే విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ ఉంది. అలానే సినిమా రిలీజ్ చేసిన తీరు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ సినిమాకి మంచి పేరు, మంచి టాక్ వచ్చిందంటే వీలైనంత త్వరగా గ్రాస్ ప్రాఫిట్స్ అనేవి, గ్రాస్ రెవెన్యూస్ అనేవి సాధించాలనేటువంటి ప్రయత్నం. దానికి తగ్గట్టుగానే 1300 థియేటర్ల దాకా రిలీజ్ చేశారు. రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ డే వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి చూస్తే సినిమా నెక్స్ట్ మంచి సినిమా ఇంకోటి రిలీజ్ అయ్యే వరకు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఇంకా రికార్డు కలెక్షన్స్ గురించి మనం ముందు మాట్లాడాలంటే ముందు మహేష్ బాబు గురించే మాట్లాడాలి. 75 ఏళ్ల ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసి పోకిరి ద్వారా ఒక పెద్ద రికార్డు మహేష్ బాబు సృష్టించాడు. ఆ రికార్డును మగధీర బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు మగధీర రికార్డు అందరికీ టార్గెట్ అయినా కానీ మగధీర చాలా భారీ బడ్జెట్ ఉన్నటువంటి సినిమా. దాంతో కంపేర్ చేస్తే కొంతవరకు తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి సినిమా అయినా కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తీసిపోదు అనేటువంటి ఫీలింగ్ అటు అభిమానుల్లో గానీ సినిమా యూనిట్ లో గానీ కూడా వ్యక్తం అవుతుంది. అలానే మహేష్ బాబుకి సంబంధించినంత వరకు ఈ సినిమా ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా ఈ సీజన్ కి ఫస్ట్ 2 వీక్స్ కలెక్షన్స్ రికార్డులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని భావిస్తున్నారు. ఎందుకంటే దసరాకి ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాలన్నీ దసరాకి రిలీజ్ అవుతాయి. అంటే ఈ 10 రోజుల గ్యాప్, ఈ 10-12 రోజుల గ్యాప్ చాలు మహేష్ బాబు గ్రాస్ రెవెన్యూ సాధించడానికి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఇండస్ట్రీలో ఇప్పటికే బయలుదేరింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రికార్డ్స్ సృష్టించే సినిమాగానే మహేష్ కెరీర్ లో నిలుస్తుందని భావించవచ్చు కార్తీక్. రైట్ కేశవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. Hey!